భీష్మ సినిమా విజయం తర్వాత నితిన్ గారు, వెంకీ కుడుముల గారు కలయికలో రూపొందిన రాబిన్ హుడ్ మార్చ్ 28 విడుదలైంది. నితిన్ శ్రీలీల జోడీతో పాటు క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు పోషించిన అతిథి పాత్ర, కేతికా శర్మ చేసిన అదిదా సర్ప్రైజ్ ప్రత్యేక గీతం మరింత ఆసక్తిని పెంచిన విషయాలు తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. రామ్ అలియాస్ రాబిన్ హుడ్ అంటే నితిన్ గారు ఎవరూ లేని ఓ అనాథ. తనలాంటి తోటి పిల్లలతో కలిసి ఓ అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతూ ఉంటాడు. ఆకలి, అవసరాల కోసం నేరాల బాటపట్టిన రామ్ తెలివిగా చోరీలు చేస్తూ అనాథ శరణాలయానికి అండగా నిలుస్తూ ఉంటాడు. పెరిగి పెద్దయ్యాక కూడా అదే బాటలోనే అతడి ప్రయాణం సాగుతుంది. బంగారం చోరీ కేసులో ఐపీఎస్ అధికారి విక్టర్ వర్గీస్ అంటే షైన్ టామ్ చాకో చేతికి చిక్కినట్లే చిక్కి త్రుట్టిలో తప్పించుకుంటాడు రామ్. కొన్నాళ్ల పాటు నేరాల బాట వీడి ఉద్యోగం చేయాలనుకుంటాడు. అలా జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన నడుపుతున్న ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ అంటే శ్రీలీల గారిని రక్షణ బాధ్యతల కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఎవరి నీరా వాసుదేవ్, ఆమె ఇండియాకి ఎందుకు వచ్చింది, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఆమెను ఎందుకు టార్గెట్ చేసింది, అపాయంలో ఉన్న నీరా వాసుదేవ్కి రామ్ రక్షణ కల్పించాడా లేదా అనేదే మిగతా కథ. కొత్త తరం దర్శకులు రెగ్యులర్ ఫార్మాట్కు దూరంగా సినిమాలు చేస్తున్న రోజులు ఇవి. కథ, కథనాలు, క్యారెక్టరైజేషన్లలో కొత్తదనం చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు. వెంకీ కుడుముల మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన కమర్షియల్ టెంప్లెట్ కథతోనే రంగంలోకి దిగారు. బహుశా తాను రాసుకున్న ఫన్ పార్ట్పై నమ్మకం వల్ల కూడా కావచ్చు. ఆయన గత చిత్రాల్లోనూ ఇదే తరహా ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఈసారి ఆయన రాసిన హాస్య సన్నివేశాలు ప్రథమార్థంలో మాత్రమే ఓ మోస్తారు ప్రభావం చూపించాయని చెప్పుకోవచ్చు. హీరో పాత్రల్లోనూ కొత్తదనమేమీ లేదు. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లోని హీరోలు దాదాపుగా రాబిన్ హుడ్లే కదా. అవే పాత్రల్ని ఈ సినిమా కాస్త స్టైలిష్గా ఆవిష్కరించింది తప్ప అందులో ప్రత్యేకత ఏమీ కనిపించదు. సెకండ్ హాఫ్లో మ్యానిపులేటర్గా హీరో విలన్ని ఆడుకునే సన్నివేశాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆరంభ సన్నివేశాలు గంజాయి మాఫియాని, రాబిన్ హుడ్ పాత్ర నేపథ్యాన్ని పరిచయం చేస్తాయి. రాబిన్ హుడ్ తెలివిగా చేసే 1-2 దొంగతనాలతో ఆ పాత్ర టాలెంట్ని చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. నీరా వాసుదేవ్ పాత్ర ప్రవేశంతో కథలో వేగం పెరుగుతుంది. ఫన్ పార్ట్ అక్కడి నుంచే మొదలవుతుంది. జాన్ స్నో సెక్యూరిటీ ఏజెన్సీ పరిచయం, నీరా వాసుదేవ్ కాంట్రాక్ట్ పొందాక ఇచ్చే బిల్డప్లు నవ్విస్తాయి. వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రథమార్థం సినిమాని నిలబెట్టాయనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్లో దర్శకుడు కథని రకరకాలుగా మలుపులు తిప్పాడు, కానీ అవేవి సినిమాని ఆసక్తికరంగా మార్చలేకపోయాయి. ఇందులో గంజాయి మాఫియాకి, మెడికల్ లైసెన్స్కి మధ్య లింక్ పెడుతూ కథని చెప్పిన విధానం సరిగ్గా కుదరలేదనిపిస్తుంది. దాంతో కథలో డ్రామా కానీ, సరైన భావోద్వేగాలు కానీ పండలేదు. అదిదా సర్ప్రైజ్ పాట, డేవిడ్ వార్నర్ గారి అతిథి పాత్రలు సినిమాకి ఆకర్షణ అని చెప్పుకోవాలి. సందేశం అక్కడక్కడ నవ్వించే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి కాలక్షేపాన్ని ఇస్తుంది. కథా కథనాలపై మరీ ఎక్కువ అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ తప్పదనే చెప్పుకోవాలి. నితిన్ గారు అయితే ఈ సినిమాలో స్టైలిష్గా కనిపించారు. తన నటనలోనూ, డ్యాన్స్లోనూ, ఫైట్స్లోనూ హుషారు కనిపిస్తుంది. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో శ్రీలీల గారు అందంగా కనిపిస్తారు. అంతే తప్ప ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం ఏం లేదనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ అయితే సినిమాకి హైలైట్ అనే చెప్పుకోవాలి. దేవదత్త నాగే విలనిజం ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఆ పాత్రని తేల్చేశారు. షైన్ టామ్ చాకో, మైమ్ గోపి పాత్రలు ఆరంభంలో ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత సాదాసీదాగా మారిపోతుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. జీవి ప్రకాష్ గారి సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణం ఉన్నంతగా ఉంది. దర్శకుడు వెంకీ కుడుముల హాస్యం పరంగా తన పెన్ పవర్ని ఓ స్థాయిలో చూపించారు, కానీ కథనం దగ్గర తేలిపోయారు. ఇక ఈ స్టోరీకి ప్లస్ పాయింట్స్ అయితే కామెడీ, నితిన్ గారి స్టైలిష్ అవతారం అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని మలుపులు, ఇవన్నీ కూడా ఈ సినిమాకి బలాల్ని చేకూర్చాయని చెప్పాలి. ఇక బలహీనతలైతే కొత్తదనం లేకపోవడం,
రొటీన్ స్టోరీ అనే చెప్పుకోవాలి. చివరగా రాబిన్ హుడ్ పాతవాడి అయినా నవ్వులు పంచుతాడు. ఫ్రెండ్స్, ఇదండి రాబిన్ హుడ్ సినిమా విశేషాలు. ఈ మూవీ విశేషాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.